అందరికీ నమస్తే. నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు ఒక 4 చేపలు తీసుకున్నాను. నేను ఈ చేపల్ని శుభ్రంగా కడిగి ఇలా ఉంచుకున్నాను. ఈ చేపల్ని ఫిష్ ఫ్రై తయారు చేస్తాను. నేను ఏ విధంగా చేస్తాను, ఎలా చేస్తాను మీరు కూడా చూస్తారు కానీ రండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఈ మాత్రం 4 చేపలు తీసుకున్నాను. ఇది 1 కిలో చేపలు. ఇది 4 చేపలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక లెమన్ ఒకటి తీసుకున్నాను, కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరప పొడి, ఫిష్ మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను, నేను ఏమేమి చేస్తాను మీరు కూడా చూసేస్తారు కానీ రండి. వీటన్నిటిని మసాలాలు కలిపి ఒక 1 అవర్ బాగా మార్నిష్ చేసి నానబెట్టుకోవాలి. ఎలా తయారు చేస్తాను మీరు కూడా చూస్తారు కానీ రండి. అట్లే పొడుగా అట్లే పొడుగానే పెట్టి ఇది ములుబాగు వీక్ అవుతుంది. నిలిచిపోయి ముందు తెస్తాను చూడు, వీక్ అవుతుంది. అది ఏమంత చిన్న అది ఇది పైన తక్కువ ఉంటుంది. లేదు బాగుంది. ఇదే పోయి ఇదిగా పోతా కడిగేది ఏం లేదు. దీంట్లో ఇది మొత్తం దాంట్లో చేరుకుంటా. నాకే మేసేకి ఎంత మాత్రం చేస్తా అనుకో, ఈ చెడికితావు నల్లగా అయిపోయి దాంట్లో చేరుకుంటాం. ఈసారి పెద్దది తెస్తుందా? పెద్దదా లేదా నాకేమి ఇచ్చేవాళ్ళు ఉంటే మేము పట్టుకొని వస్తూ ఉంటాం. ఇప్పుడు తీసుకొని వచ్చి కలిపి పక్కన పెట్టుకోవాలి. చేపలన్నిటినీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన ఉప్పు కారాలన్నీ లోపల వరకు పోయి చేపకి మసాలాలు చాలా బాగా పడతాయి. మాత్రం ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలాలన్నీ ముక్కలోకి బాగా ఎక్కుతాయి. ఈ మాత్రం ఘాట్లు పెట్టుకున్నాక కుక్క ముక్కని తీసుకొని దీనికి మసాలాలన్నీ బాగా అప్లై చేయాలి. ఈ ఉప్పు కారాలన్నీ బాగా మెత్తించాలి. ఇది మాత్రం ఉప్పు కారాలన్నీ బాగా చేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకొని బాగా మసాజ్ చేసి వీటికి 1 అవర్ ఇలాగే వదిలేస్తే మన మసాలాలన్నీ బాగా ముక్కల్లోకి ఎక్కి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఇది మాత్రం బాగా కలుపుకోవాలి. ఉన్న మసాలాలన్నిటినీ బాగా ముక్కలకు పట్టించేయాలి. 1 అవర్ మ్యాగ్నేట్ చేసిన తర్వాత పెట్టేయాలి. అంతే. ముందుగా మనము ఒక గంట సేపు ముందు నానబెట్టుకున్న చేపలు, ఈ మాత్రం చేపలని ఒక గంట సేపు బాగా నానబెట్టుకోవాలి.
బాగా ఇలా మసాలాని బాగా ముక్కలకు పట్టేంత వరకు 1 అవర్ మ్యారినేషన్ చేసి బాగా దీన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ మాత్రం తవా పెట్టుకోవాలి. తవా కాస్త వేడెక్కాక నూనె వేసుకొని నేను ఏ విధంగా చేస్తానో మీరు కూడా చూస్తారు కానీ రండి. తవా వేడెక్కాక ఇందులోకి కాస్త నూనె పోసుకోవాలి. నూనె మనము ఈ ఫిష్ ఫ్రైకి కొంచెం ఎంత వేసుకుంటే అంత టేస్టీగా బాగుంటుంది. మాత్రం వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఫిష్ని ఇందులోకి ఎత్తి పెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇరువైపులా బాగా కలుసుకోవాలి. మాత్రం వేయించుకోవాలి. ఈ మాత్రం చేపల్ని ఇరువైపులా బాగా కాల్చుకోవాలి. దగ్గర ఇది మాత్రం వేయించుకోవాలి ఇరువైపులా. వేగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల బాగా మసాలాలన్నీ ముక్కకెక్కుతాయి. ఇక్కడ మసాలా వేసుకోవాలి. మాత్రం బాగా వేయించుకోవాలి. బట్టకు ఇది మాత్రం అన్ని వైపులా ఇట్లా అదుముకొని బాగా కాల్చుకోవాలి. వీటన్నిటికీ మసాలాలు బాగా వేసి పూసుకోవాలి. ఈ మాత్రం వేడి వేడిగా కాల్చుకున్న చేపని చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అలాగే మన ఆర్బీఆర్ పల్లె రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లె ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేపలు మీరు కూడా చేసి తినండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, డన్.